ఇవన్నీ కూడా కట్టకుండా ధైర్యంగా వ్యవసాయం చేయగలుగుతున్నాం. అధిక విధాడితో మన పల్లా టిఆర్ఎస్ అంటే స్టేషన్ కర్పూర్ తాటికొండ రాజన్న అంతేనా మరి చప్పలు కొట్టాలి అందరూ కూడా. మాకంటే గొప్పలోడు మనమాది పలోడు మరి దయచేసి బయట ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులు మరియు కార్యకర్తలందరూ వచ్చి కుర్చీలలో కూర్చోవలసిన కోరుకుంటున్నాము. మరి మన స్టేషన్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన మన తాటికొండ రాజన్న మరికొద్ది సేపట్లోనే ఆల్రెడీ వచ్చిండు. పల్ల రాజశేఖర్ సారు మన యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి అదేవిధంగా వారి ముఖ్య అతిథి ఎర్రబెల్లి దయాకర్ గారు వచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి బయట అన్నిటి ఉన్నటువంటి మా గార్డియన్స్ మిత్రులందరూ కూడా వచ్చి కుర్చీలలో కూర్చొని అదేవిధంగా కార్యకర్తలు కూడా కుర్చీలలో కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాటంటే
మా వాళ్ళు కొడతారు, మా చెప్పగల తెలుసా, మా చెప్పగల కుమార్ సార్ తింటాను అందరూ కొట్టాలి. మీరు కొట్టకుండా ఎన్ని నుంచి వచ్చి నన్ను కొట్టినట్టున్నాడు సార్. ఒకసారి అందరూ గట్టిగా చెప్పాలి ఉండాలి, అందరూ ఉండాలి. వాళ్ళు చేతులు కట్టిన చూసినాయి కానీ సపలు ఒకటే కదా సరి పెడుతుందా? నువ్వు ఒక్కనే కొట్టు, సపలు కొట్టు. సరే సపలు కొట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ. మరి మనకు మన కొద్దిసేపట్లోనే మన ప్రీతమ నాయకుడు మన స్టేషన్ గారికి నేర్చుకున్న ప్రదాత తాడికొండ రాజన్న మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అదేవిధంగా దయచేసి ముఖ్య కార్యకర్తలందరూ కూడా లోపలికి రావాలి. మంత్రి గారు బయలుదేరిండు, క్యాంపస్ నుంచే బయలుదేరిండు ఎక్కడి నుంచో కాదు, ఇక్కడ భోజనం చేసి బయలుదేరిండు. దయచేసి అందరూ కూడా మరి ముందుగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరూ కూర్చున్నారు. మన కార్యకర్తలు కూడా దయచేసి వెనక కూర్చోవాలని మరి పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ కూడా కూర్చోవాలి. దయచేసి ఆ బయట ఉన్న అందరూ లోపలికి రావాలి. బయట అందరూ లోపలికి రావాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. మరి కొద్దిసేపట్లో మన నాయకులు చేస్తున్నారు కాబట్టి దయచేసి వినాల్సిందిగా కోరుకుంటూ మరి అలా సూర్యాశేఖర్ వారందరికీ ఇచ్చేస్తున్నటువంటి కార్యకర్తలకు మరియు గ్రాడ్యుయేట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి జరిగినటువంటి యొక్క ఎన్నికల్లో మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు పల్ల రాజశేఖర గారికి వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, నిండు కుండల చెరువులు, తీరను రైతుల బాధలు, ఎగిసి పడ్డ చెరువు మత్తలు, ఉప్పొంగి ప్రవహించే సెలయేళ్ళు, కాళేశ్వరము ప్రాజెక్టు నుంచి నీళ్ళను తెచ్చి చెరువులు నింపిన జై జై రాజన్న, జై జై రాజకొండ రాజన్న, జై జై రాజన్న, జై జై రాజన్న. నిండు కుండల చెరువులు, తీరను రైతుల బాధలు, కుండల చెరువులు, తీరను రైతుల బాధలు, ఎగిసి పడ్డ చెరువు మత్తలు, ఉప్పొంగి ప్రవహించే సెలయేళ్ళు, ఎగిసి పడ్డ చెరువు మత్తలు, ఉప్పొంగి ప్రవహించే సెలయేళ్ళు, కాళేశ్వరము ప్రాజెక్టు నుంచి నీళ్ళను తెచ్చి చెరువులు నింపిన జై జై రాజన్న, జై జై రాజకొండ రాజన్న, స్థలంలో ఇచ్చిన కరుణాకరమైన రాజన్న, జై జై రాజన్న, జై జై రాజకొండ రాజన్న, స్థలంలో ఇచ్చిన మరి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎండినటువంటి మన చెరువులలో వీడుపడ్డటువంటి మన చెరువులను కూడా తీసుకొచ్చి అలా కలకాలనే విధంగా చేసి పంటలను సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మన తాడికొండ రాజన్న కాబట్టి మరికొద్ది సేపట్లో మన నాయకుడు విచ్చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి అటు గ్రాడ్యుయేట్స్ మరి కార్యకర్తలందరూ వచ్చేసి కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. Come on!
జనరల్ జిల్లా, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమారావు గారిని, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు పసూరు దయాకర్ గారిని, అదేవిధంగా మన స్థానిక జెడ్పీసీ మానవ రవి గారు, మరియు జిల్లా స్థానిక కమిటీ చైర్మన్ మానవ రవి గారిని, మరియు మన స్థానిక ఎంపీ రేఖా వెంకయ్య గారిని, అదేవిధంగా జఫర్గఢ్ సరిత ఎంపీ సరిత మన సుదర్శన్ గారిని, రవాణా సుదర్శన్ గారిని, మరి అదేవిధంగా జెడ్పీటీసీ ఏపీ శ్రీనివాస్ గారిని, మరి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ నాయక్ గారిని, మరియు మాజీ దేవస్థాన చైర్మన్ దేవదాస్ సంపత్ గారిని, అదేవిధంగా 3 మండల పార్టీ అధ్యక్షులను, మరియు దయచేసి అందరూ కూడా వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ ఎంపీటీసీలు ఉంటే పైకి రావాలి. ముందుగా గ్రాండ్ ఎవరు మాట్లాడతారో కొంచెం. ఈరోజు పల్లె రాజేశ్వర రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో రెండవసారి ఎమ్మెల్సీ గారి కార్యక్రమం ఇంతకుముందు ఒక గంట క్రితమే నోటిఫికేషన్ కూడా విడుదలైతే 16వ తారీఖు నుంచి నోటిఫికేషన్ విడుదలవుతుంది. 23వ తారీఖు వరకు నామినేషన్ అయిపోతుంది. వచ్చే నెల 14వ తారీఖు నాడు ఎన్నిక ఉంది. దయచేసి దానికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బయట ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా లోనికి రావాల్సిందిగా నిర్వాహకులు చూడాల్సిందిగా కోరుతున్నాం. బాలపాక రవి గారు, అదేవిధంగా అఖిల్ కుమార్ గారు కొంచెం మా బయట ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వారితో పాటు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ సమారావు గారు, మన జిల్లా పరిషత్ మాట్లాడతారా మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మన పక్కనే ఉంటూ ఏ సమయంలోనైనా నేనున్నా మీతో అంటూ మన పక్కనే ఉండే సార్ గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్స్ తెలివి కల్లోని మాత్రమే ఎన్నుకోవాలి. వింటున్నారు కదా, తెలివి కలిగిన వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలి. మనకి మన పల్ల రాజేశ్వర రెడ్డి గారు అన్ని విషయాలలో బహుముఖ ప్రజ్ఞాశాలినిగా ఉంటున్నాడు కనుక మనకి పల్లా రాజేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం ఎట్లా పాటుపడాలనే దాని మీద చర్చ. మీ అందరికీ దాదాపుగా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా చేశారని అందరికీ తెలుసు. దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఓటు ఎలా పడాలి అనేది ముఖ్యమైన మనకు ప్రధానంగా ఉన్న సమస్య. గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఓటర్లు అనే దానిపైన మనం చూసుకొని ప్రతి 10 మందిని ఒకరు కంపల్సరీ ఒక క్యాండిడేట్ గా నిర్ణయించి ప్రతి 10 మందిని ఓటు పడే విధంగా చూసుకుంటేనే మన పల్లా రాజేశ్వర గారు గెలుస్తారని మీ అందరికి తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న సర్పంచ్ గారిని మొదలు పెడితే టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా పాల్గొనాలని, అందరి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ సెంటర్ తీసుకొచ్చి ఓటు వేసే విధంగా చూడాలని, అలా చేస్తేనే పల్లా రాజేశ్వర గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే వారు గెలుస్తారని మీ అందరికి తెలియజేస్తున్నాం. కాబట్టి పల్లా రాజేశ్వర గారిని అత్యంత మెజార్టీతో గెలిపించడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తారని నేను కోరుతూ నాకు అవకాశం వచ్చింది. అయితే
నేను స్కూల్కి వెళ్తున్న సమయంలో మా నాన్నగారు చదివించాలి ఆడపిల్లల్ని అనే ఉద్దేశంతో చదివించాడు. అయితే మొట్టమొదటి ఆయన ఉద్దేశం ఏంటంటే నా కూతుర్ని ఒక పట్టభద్రురాల్ని చేయాలి, నేను ఎంత కష్టపడైనా సరే నా కూతుర్ని పట్టభద్రురాల్ని చేయాలి, అదే నేను నా కూతురికి ఇచ్చే గొప్ప బహుమానం, ఇదే నా ఆస్తి అని మా నాన్నగారి యొక్క కోరిక. అదేవిధంగా అతని మొట్టమొదటిసారి ఈ ఓటు వేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను మా నాన్నగారికి పాదాభివందనాలు. అదేవిధంగా నేను ఎంఏ బిఎడ్, నా భర్త కూడా ఎంఏ బిఎడ్. అయితే మొన్న జనవరి 27న పెళ్లి పత్రిక ఇవ్వడానికి సార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ గారు నా గురించి మా భర్త గురించి క్వాలిఫికేషన్ అడిగి ఏం చదివారమ్మా అంటే నేను ఎంఏ బిఎడ్, మా ఆయన ఎంఏ బిఎడ్ సార్ అంటే ఆ సార్ గారు మాట్లాడిన మాటల్లో నాకు మరో తండ్రి కనిపించారు. ఎందుకంటే నాకు అట్లా నేను ఇంత చదివాను అని నేను వెనుకాడు చేస్తున్న సమయంలో నాకు ప్రోత్బలం ఇచ్చి సార్ గారు నన్ను మనోధైర్యాన్ని కల్పించారు. సార్ మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఇంకా అదేవిధంగా ఇప్పుడు మనకు అభ్యర్థిగా నిలబడిన పల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారు తెలంగాణ ఉద్యమంలో కలిగాము కాబట్టి అందరికీ తెలుసు మనం అత్యధిక మెజారిటీగా సార్ గారిని గెలిపిస్తామని నా మొట్టమొదటి ఓటు తెలంగాణకు వేయబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉంది. ఒక తెలంగాణ బిడ్డగా ఆడబిడ్డగా ఆడపిల్లలందరూ చదువుకోవాలి. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు మీ రాబోయే తరంలో మహిళలను లేవనెత్తాలని నా కోరిక. ఇంతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Sir, those who sat in this meeting, many people are suffering on jobs. చాలా మంది ఇక్కడ కూర్చున్న చాలా మంది పీపుల్స్ అనే స్టూడెంట్ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా బిఎడ్ కంప్లీట్ చేసి ఇది ఓపెన్గా నేను బయట ఎదుర్కొన్న సమస్యను మీ ముందు పెడుతున్నాను. మంత్రి గారు ఉన్నారు, మీరున్నారు, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క బాధ మనకి వీళ్ళలో ఉన్న కొరత మాత్రము ఇది ఉంది సార్. అది ఒకటి మనము మీరు చాలా ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలా సన్నిహితులుగా ఉంటారు కాబట్టి ఇంతకుముందు మంత్రి గారు అన్నారు మాతోటి నేను అడిగింది కొంచెమే కానీ మీకు చాలా ఇచ్చారు సార్ అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంత దయగల మహారాజు మన కేసీఆర్ గారు. యాజ్ యూ నో ఆల్ ద సంక్షేమ పథకాల గురించి మనమంతా ఇంతకుముందు సార్ అన్నారు వీఆర్ ద ఇంటెలిజెంట్ పీపుల్స్ అంటే మేధావులము అంటే మీకు ఇవన్నీ చెప్పాలని ఉన్నా కూడా టైం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. Within few sentences I am going to complete, sir. Please give me chance to speak. ఈ రోజు ఇక్కడ నేను ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్ గా మాట్లాడుతున్నానంటే ఈ ఛాన్స్ ఇచ్చింది మన నాయకుల్లో ఉన్న గొప్ప మనసున్న మహారాజు మన ఎమ్మెల్యే గారు రాజన్న సార్. నాకు ఎక్కువ డబ్బు ఏం లేదు సార్, కేవలం నన్ను ఒక చదువుకున్న యువతిగానే నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిళ్ళు. ఇలా మనకి ఎంకరేజ్ చేసే నాయకుల్ని తెలంగాణ ప్రభుత్వం మనకు అందించింది. సో అది మనం గుర్తు పెట్టుకోవాలా. మనం తినగానే మర్చిపోవడం కరెక్ట్ కాదు. ఇక్కడున్న ప్రతి ఇంటికి ఏదో విధంగా సంక్షేమ పథకాలు అనేటివి అందుతున్నవి కాబట్టి మన అమ్మకి కానీ మన చెల్లెకి కానీ కాన్పైనప్పుడు కానీ బిడ్డ పుడితే ఆడపిల్ల పుడితే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తుంది మగపిల్ల పుట్టిన వాడి కంటే. 13,000 ఇస్తుంది, మగపిల్లలు పుడితే 12,000 ఇస్తుంది. ఇలా ఆర్థికంగా ఎదుర్కొంటుంది మన సమస్యలని. మొన్నటి రోజున ఒక మీటింగ్ లో కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు దళితులకు కూడా పెన్షన్ మాదిరిగా ఇస్తున్నామని చెప్పారు. కులం లేదు, మతం లేదు, ఎలాంటి వివక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మతతత్వాలు లేకుండా కుల వివక్షత లేకుండా ప్రతి బిడ్డను ప్రతి ఇంటిని తన సొంత ఇంటిగా భావించి చిన్న పిల్ల పుట్టింది మొదలుకొని కాటికి వెళ్ళేంత వరకు మన ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది. చాలా పథకాలు ఉన్నాయి, అవన్నీ చెప్పాలని ఉంది కానీ మనకు సార్ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్లియర్ గా మనకి
మన ఎమ్మెల్యే గారు ఊరికే అంటూ ఉంటారు ఏమనంటే ఇంటి కోడి కూర అట పప్పు కూరతో సమానమట. మరి మన రాజేశ్వర రెడ్డి సార్ ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో మళ్ళీ మన నియోజకవర్గం ముద్దు బిడ్డ కాబట్టి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి మనం వెళ్ళి ఏది అడిగినా కూడా ప్రశ్నించే గొంతు ఎంత ఇంపార్టెంటో పరిష్కరించే క్యాండిడేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ సార్ని భారీ మెజార్టీతో పాల మీద పొంగులాగా మెల్లగా యూత్ ని ఇతర పార్టీ వాళ్ళు ఆకర్షించుకుంటున్నారు. దయచేసి మనం ఒకరు చెప్పిన దాన్ని విని పక్క త్రోవ పట్టొద్దు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ, విచ్ డెవలప్మెంట్ ఈస్ ఇన్ ది స్టేట్ అనేది మనము ఒక్కసారి థింక్ చేయాలా. ఇంత ముందున్న ప్రభుత్వాలు ఏమన్నా ఇవన్నీ సంక్షేమ పథకాలు చేసిందా? కేవలం ఒక పెన్షన్ 200 ఇచ్చి ఆదుకుంది. ఆ 200 పెన్షన్ ని 2000 చేసింది మన కేసీఆర్ గారు. ఇలా అభివృద్ధి చేసే వ్యక్తిని మనము పక్కకు తొలగిస్తే మళ్ళీ అలాంటి నాయకుడిని ఎదుర్కోవాలన్నా, అలాంటి నాయకుడు మనకు రావాలన్నా మనము ఉన్న చేతిలో ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలా. ఉన్నప్పుడు ఎవరికి కూడా దాని వాల్యూ తెలియదు, వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. మనం గత ప్రభుత్వాలు ఏ ఒక్కటనే సంక్షేమ పథకాలు ఉన్నాయా? పుట్టిన బిడ్డకు ఇంటికి వస్తే పేరింటి బిడ్డకు పొత్తిళ్లతోటి కట్టుకోవడానికి సరిగైన కింద పెట్టుకోవడానికి క్లాత్స్ కూడా లేని కుటుంబాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ద ట్రూత్. అది ఇప్పుడు సమస్య ఎదుర్కొంటున్నారో లేదో కానీ దిస్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ యూ. చిన్న పిల్లలకి 16 రకాల వస్తువులను ఇచ్చి ఇంటికి ఒక తండ్రి లాగా సాగనంపుతున్నాడు పుట్టింటికి. సో అలాంటిది మనం తిన్నది మర్చిపోకుండా మన ఎమ్మెల్సీ గారిని భారీ మెజారిటీ తోటి గెలిపించి ఇక ముందు ఇంకా మన ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కొనసాగే విధంగా మనకు ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం, ఏ విధంగా సొసైటీకి మనం యూజ్ అవుతాం అనే దాన్ని ఒక్కసారి ఆలోచించండి. మళ్ళా ఇలా డెవలప్మెంట్ చేసే ప్రభుత్వం వెళ్ళకపోయిందంటే మళ్ళా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా చేస్తా అని అంటున్నారు మన నాయకులు. గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రతి కుంట మంచినీళ్లతో శుద్ధి. అప్పుడు అంబేద్కర్ గారు ఆశయాలు ఈ రోజు నెరవేరుతున్నవి. మంచినీరు, శుద్ధమైన నీరు ఇంటింటికి అందాలన్నారు. ఇది అందుతుందా లేదా? మన ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా లేదా? కాకతీయ నీళ్ల ద్వారా బావులు నిండినాయా లేదా? వాటి ద్వారా పంటలు పండుతున్నాయా లేదా? టుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్ ఫార్మర్స్. దానివైపే మొక్కుతున్నారు. సో దయచేసి సభాముఖంగా మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మన ఎమ్మెల్సీ గారిని రైతు బంధు తరఫున కూడా మనకి చాలా యూజ్ అవుతున్నారు. ఏ దాన్ని కూడా మనము మిస్యూజ్ చేసుకోకుండా సార్ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా గ్రాడ్యుయేట్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇంట్లో అసలు గ్రాడ్యుయేట్ ఓట్ అంటే కూడా మీకు తెలియదు. ఇది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డలకి కానీ మీ కొడుకులకి కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి. ఏమి సంక్షేమం, ఇప్పుడు సార్ వాళ్ళు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నవి అనే దాన్ని మీ బిడ్డకి, ప్రతి బిడ్డకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలాంటి డెవలప్మెంట్ చేసే నాయకుడిని పోగొట్టుకోవద్దని మీ యొక్క బిడ్డలకు రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పి మన రాజేశ్వర రెడ్డి సార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా నా తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, నేనేమో తెల్లారు లేస్తే ఊళ్ళు తిరుగుతూ ఉంటే వారేమో సీఎం గారు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన పనులు చేయడానికి ఇక్కడ నేనుంటే ఓ పక్క పల్ల రాజేశ్వర రెడ్డి గారు, మరో పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఎందుకు గణపురం నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంది, అభివృద్ధిలో సంక్షేమంలో ముందు వరుసలో ఉందంటే ఇట్లాంటి పెద్దల దీవెనలు ఆశీర్వాదాలు మనకున్నాయి కాబట్టి మన నియోజకవర్గం మీద మళ్ళీ రెండవసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఆశీస్సులతో వచ్చిన పెద్దలు పల్లె రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జఫర్గఢ్ చిల్పూరు మండల పట్టభద్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రియతమ శాసనసభ్యులు, మిత్రులు, గౌరవనీయులు, మన జిల్లా మంత్రివర్యులు
ఈ రాష్ట్రంలో అతిపెద్ద శాఖను, పంచాయతీరాజ్ శాఖను, ప్రతి మనిషితోని ప్రతి ఊరితోని సంబంధం ఉన్న అతిపెద్ద శాఖను సమర్థవంతంగా అద్భుతంగా నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు పెరువెల్లి దయాకర్ రావు గారు, మిత్రులు ఉద్యమకారుడు పార్లమెంట్ సభ్యులు పసుపు దయాకర్ గారు, మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మరొక ఉద్యమకారుడు పాగాల సంపత్ రెడ్డి గారు, రవీందర్ గారు, సమారావు గారు, మరియు వేదికను అలంకరించిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర పెద్ద నాయకులు అందరూ, వేదిక ముందు ఆసీనులైన నాయకులు మరియు గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇంకొక సమావేశం అక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ మాట్లాడిపోతానంటే నాకు అవకాశం ఇచ్చిన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే అది మళ్ళా చీకటి అని చెప్పేసి వెళ్ళిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో సమావేశం నేను అక్కడ పోయిన తర్వాత మళ్ళా వీళ్ళు అక్కడ అందుకుంటామని చెప్పారు. అందుకోసం ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ సమావేశం ఓట్లు అభ్యర్థించడానికి అని చెప్పేసి వచ్చినాం. ఇంత ముందు జరిగిన సమావేశాల్లో ఓట్లు నమోదు కోసం వచ్చిన ఇతర సమావేశాలు జరిగినాయి. ఎక్కడికి పోయినా చాలా మంది ఇవాళ నిరుద్యోగ మిత్రులు కొన్ని ఆశలతో ఉన్నారు, ఇవాళ ఉద్యోగ మిత్రులు కొన్ని ఆశలతో ఉన్నారు, గ్రామీణ రైతాంగం కానీ ప్రజలు కానీ మరికొన్ని ఆశలతో ఉన్నారు. తెచ్చుకున్న తెలంగాణ 2014 తర్వాత బాగుపడ్డదా లేదా అని నేను చెప్పేదానికంటే మీ అనుభవంలో ఉన్న విషయాలు చాలా ఉంటాయి. నేను ఇక్కడ మాట్లాడేది ఉద్యోగాలు, జీతపత్యాల గురించి మాత్రమే మాట్లాడతా. సంక్షేమం గురించి, అదే విధంగా ఇలా గ్రామ సీమలు అభివృద్ధి చేసిన దాని గురించి ఇలా ఎమ్మెల్యే గారు మంత్రి ఉన్నారు కాబట్టి వారు మాట్లాడుతునే సబబు. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న రాజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీదనే మనం తెచ్చుకున్నాం. అది కావాలి, మా నీళ్లు మాకు రావట్లేదు అనుకున్నాం. ఇలా నీళ్ళ పరిస్థితి ఏమున్నది అనేది నేను చెప్పనవసరం లే. చెరువులు ఎట్లా బాగుపడ్డాయి, నీళ్లు బోర్లకి వెళ్ళి బావులకి వెళ్ళి ఎట్లా వస్తున్నాయి, కరెంట్ ఎట్లా బాగుపడ్డది, ప్రాజెక్టులు ఎట్లా పెండింగ్ కంప్లీట్ అయిపోయినాయి, పెద్ద కొత్త ప్రాజెక్టులు శరవేగంగా ఎట్లా నడుస్తాయి అనే విషయాలు కూడా మంత్రి గారు వారు చెప్తారు. మీ అనుభవంలో ఉన్నది. మన నీళ్ళ మీద పక్కాగా లెక్కలు చెప్పి ప్రణాళికలు చేసి పైసలు తెచ్చి ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నది వాస్తవం. మన పంటలు 2 పంటలు కూడా పండుతున్నది వాస్తవం. నీళ్లలో తెలంగాణ తెచ్చుకునేందుకు అందుకోసం మనం ఇలా సఫలీకృతమైనాం. రెండో అంశం నిధులు కూడా. నిధులు మనలో చాలా మంది మీ నిధులు మీకు వస్తున్నాయా, ఇంతకుముందు వేరే వాళ్ళకు ఉపయోగపడ్డాయి కదా అనే అనుమానాలు ఉండేవి. ఇలా భారతదేశంలో 14.2 వృద్ధి రేటుతో ఇలా నెంబర్ 1 గా ఉన్నాం. అదేవిధంగా తలసరి సగటు ఆదాయం 2,28,000తో ఇలా ముందు వరుసలో ఉన్నాం. కేంద్రంలో ఉన్న దేశ సగటు ఆదాయం 1,34,000, మనది 2,28,000. ఇలా కేంద్రానికి మనం ఇచ్చే పైసలు 100 రూపాయలు ఇస్తే మనకి 42 రూపాయలు ఇస్తున్నాడు. వేరే రాష్ట్రాలు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇచ్చి 42 రూపాయలు తీసుకుంటాయి. మనం 100 రూపాయలు ఇచ్చి అలా 42 రూపాయలు తీసుకుంటున్నాం. నిధులలో మనమే ఇలా కేంద్రానికి ఇస్తున్నాం, ఇతర బీమారి బిహారీ రాష్ట్రాలకు మనం ఇస్తున్నాం. మన పైసలు ఇతరులకు ఉపయోగపడుతున్నాయి తప్ప వేరే రాష్ట్రాలే కానీ వేరే కేంద్రాలే కానీ మనకి రావు. ఎందుకంటే కేంద్రం దగ్గర మనం అన్ని పైసలు జమ చేస్తాం. జమ చేసిన 29 రాష్ట్రాలకు 42 చొప్పున ఇస్తారు. మీరు 10 రూపాయలు ఇచ్చినా 42 ఇస్తారు, 20 ఇచ్చినా అంతే ఇస్తారు, 100 రూపాయలు ఇచ్చినా నీకు అంతే ఇస్తారు. కాబట్టి 100 రూపాయలు ఇచ్చి 42 రూపాయలు తీసుకొని ఇతర రాష్ట్రాన్ని కేంద్రాన్ని బతికిస్తున్నది కదా తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తెలంగాణ నిధులు తెలంగాణకు ఉన్నాయి. ఆ నిధులు ఉన్నాయి కాబట్టి సంక్షేమంలో ఏమేం చేసినాం అనేది మంత్రి గారు చెప్తారు. మూడో అంశం నియామకాల విషయంలో మిత్రులు కూడా చెప్పారు. మా జెడ్పీటీసీ గారు చెప్పి చాలా మంది అలా ముందు వారు చెప్పింది ఏంటంటే టీచర్ల సమస్య గురించే చెప్పారు. టీచర్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉంటాయి? 1,20,000 ఉద్యోగాలు ఉంటాయి. 1,20,000 ఉద్యోగాలు. ఇవాళ దరిదాపుగా 1,10,000 మంది అలా సర్వీస్ లో ఉన్నారు.
5 లక్షల మంది ఇలా బీఈడీ చేసిండ్రు. 5 లక్షల మంది. ఇలా తమ్ముడు నేను డబుల్ బీఈడీ డబుల్ ఎంఏ చేసి తర్వాత ఇంకొక కోర్సు కూడా చేసినని చెప్పారు. చాలా మంది ఇలా ఒక కోర్సు తర్వాత ఉద్యోగం రానప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అనదర్ కోర్సు లేక ఇంట్రెస్ట్ తో ఇంకో కోర్సు కూడా చేస్తున్నాం. బీఈడీ కూడా చేస్తున్నాం. బీఈడీ చేస్తే తర్వాత ఉద్యోగం వస్తుందనే ఆశతో ఇలా టీచర్ ఉద్యోగాలు అనేది 1,20,000 ప్రభుత్వ రంగంలో ఉంటాయి. ప్రైవేట్ రంగంలో లేకపోతే ఇతర రంగాల్లో ఖచ్చితంగా కొన్ని ఉద్యోగాలు టీచర్ రంగం టీచర్స్ లో ఉంటాయి. చాలా మంది ఏమంటారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఎస్సి వేయలేదు కానీ అని చెప్పేసి అంటారు. వాస్తవమేనా? మీ మిత్రులకు ఎవరికైనా ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయా రాలేదా? బీడీ మిత్రులు ఎవరు చేయలేస్తారు ఒకసారి. రెండు 2014 తర్వాత ఇప్పటిదాకా గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఏమన్నా టీచర్ ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? మరి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? అంటే వాళ్ళందరూ కూడా సమాధానాలు మన దగ్గర ఉండేది 1,20,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉంటాయి. 1,10,000 మంది ఏదో సర్వీస్ లో ఉన్నారు. 10,000 మంది ఇంతకుముందు రిటైర్ అయ్యారు. 10,000 మంది కోసం 8,000 కోసం టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఎగ్జామినేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాసింది. 8,000 7,500 మంది చేరిండ్రు. 7,500 మంది చేరిండ్రు. 500 మంది హిందీ పండితులు కానీ మిగతా వాళ్ళు ఎందుకు చేరలేదు? వాళ్ళకి కావాల్సిన పర్మిషన్ ఇంకా కోర్టు నుండి రాలేదు. మేము విచారణ చేస్తున్నాం అని చెప్పేసి కోర్టుకి వెళ్తే ఆపేది. తద్వారా ఒక 500 పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. 2-3 రోజులు అవి కూడా అయిపోతాయి. ఇదే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత ఇప్పటి వరకు కేజీ టు పీజీ విద్యా సంస్థలో కొన్ని మార్పులు చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ దరిదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్లలో దరిదాపుగా డాక్టర్ సుధీర్ గారు వేదిక మీదకి రావాలి. జిల్లా పరిషత్ చైర్మన్ వరంగల్ అర్బన్ గారు. ఇవాళ ఒక టీచర్ ఉద్యోగాల గురించే చెల్లి మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నాను. 8,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెగ్యులర్ టీచర్స్ అయిపోయినాయి. 10,500 ఉద్యోగాలు గురుకుల టీచర్లు జాయిన్. ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళ చెల్లెల్లో తమ్ముల్లో బిడ్డలో కొడుకులో ఇలా మన దగ్గరనే ఉన్న గన్పూర్ కానీ చిలుపూర్ కానీ లేకపోతే జఫర్ఘాట్ కానీ ఆ మండల సెంటర్ లో ఉన్న గురుకుల స్కూల్లో పోయి చూడండి. 10,500 కొత్తగా స్కూల్ టీచర్లు జాయిన్ అయ్యారు. అందులో 3,500 రెగ్యులర్ వాళ్ళు చేశారు గురుకుల బోర్డు ద్వారా. మిగతా 7,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశారు. అంటే 2014 తర్వాత ఇప్పటి వరకు డిఎస్సీలో ఇవ్వలే. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గురుకుల బోర్డు ద్వారా ఇవాళ పరీక్షలు నిర్వహించి 18,000 మంది టీచర్లు రిక్రూట్ అయింది వాస్తవం. అందులో అందరికీ తెలుసు. ఇంకా ఏమున్నాయి? ఈ మధ్య కాలంలో ఖాళీ అయిన పోస్టులన్నింటినీ కూడా ఇవాళ కొత్తగా ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నాం. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, టెట్ ఎగ్జామినేషన్ మళ్ళీ కండక్ట్ చేయాలి. ఎందుకంటే 2017లో లాస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత దానికి 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మనం కండక్ట్ చేస్తే ఎప్పటికీ ఒకటేసారి టెట్ రాస్తే సరిపోతుందని చెప్పి కొత్త నిబంధన కూడా వచ్చింది. కాబట్టి కొత్తగా మళ్ళా కండక్ట్ చేయాలని చెప్పి ఆలోచన కూడా ఉన్నది. త్వరలోనే కండక్ట్ చేస్తారు. 50,000 పోస్టులు కొత్తగా వస్తున్నాయంటే అందులో టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఇవాళ మళ్ళీ టెట్ కండక్ట్ చేసినా లేకపోతే డిఎస్సి ద్వారా చేసినా లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేసినా లేకపోతే గురుకుల బోర్డు ద్వారా చేసినా మనకు ఉండే ఉద్యోగాలు ప్రభుత్వ టీచర్లు మరి ఇంకొక 10,000 15,000 20,000 ఎవ్రీ ఇయర్ రిటైర్ అయితే 10,000 అయితే మన 10,000 కొత్తగా వస్తాయి. అంతేగాని ఉన్న వాస్తవాన్ని మనం పెట్టుకొని నేను బీఈడీ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలోనే ఉద్యోగాలు కల్పించడం అనేది భారతదేశంలో కానీ ఇక్కడ కానీ ఎవరికి సాధ్యం కాని పరిస్థితి. ఇంకా వేరే రంగాల్లో వస్తున్నాయి. ఎందుకంటే ఆనాడు పబ్లిక్ రంగ సంస్థలే కాకుండా అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో 50% చదివితే 50% ప్రైవేట్ సెక్టర్ లో చదువుతున్నారు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. వాటి లెక్క అనేది మనకు దొరకట్లేదు.
అందులో ఇక్కడ ఇవాళ బడ్జెట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి ఈ టీచర్ల వ్యవస్థ గురించి పూర్తి అవగాహనతోనే నేను మాట్లాడుతున్నా. ఇవాళ జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు 4,000 మంది టెంపరీగా చేస్తున్నారు కాంట్రాక్ట్. వాళ్ళందరికీ కూడా 37,000, 17,000 అంటే 37,000 చేసుకున్నాం. డిగ్రీ కాలేజీలో 20,000 అంటే 40,000 చేసుకున్నాం. యూనివర్సిటీలో 30,000 అంటే 60,000 చేసుకున్నాం. మిగతా అందరికీ కూడా ఎక్కడైతే అక్కడ జీతభత్యాలు చేసుకున్నాం వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయబోతున్నాం. కాబట్టి దయచేసి ఉద్యోగాల మీద కూడా పూర్తి సమాచారం మీ అందరికి ఉండాలని కోరుతున్నా. చాలా మంది అంటున్నారు కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు కదా, మిగతా 70,000 ఎప్పుడు ఇస్తాను అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ప్రొఫెసర్ లాంటి పెద్దోళ్ళు కూడా విషయ పరిజ్ఞానం ఉండి కూడా పట్టగాల్చి మీరేసే ప్రయత్నం చేస్తున్నారు. గంటా చక్రపాణి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉండి 6 సంవత్సరాల తర్వాత ఆయన రిజైన్ అయిపోయిన తర్వాత గవర్నర్ గారికి ఒక మొత్తం వివరాలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 35,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వచ్చినాయి అన్నారు. అంటే 35,000 ఉద్యోగాలే వచ్చినాయా? ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీయా? మిగతా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేవా? ఇవన్నీ తెలిసి కూడా కావాలని కొంతమంది అభ్యర్థుల రూపంలో కానీ పార్టీల రూపంలో కానీ మేధావులని చెప్పబడే వాళ్ళు కానీ ఇవాళ యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. ఇవాళ గ్రామసీమల్లో మనందరం కూడా గ్రామీణ ప్రాంతం ఇది. మన గ్రామంలో కొత్తగా పబ్లిక్ సర్వీస్ ఇవాళ జూనియర్ పంచాయత్ సెక్రటరీలు వచ్చిందా రాలేదా? మంత్రి గారు స్వయంగా 9,350 మంది జూనియర్ పంచాయత్ సెక్రటరీలను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసిండ్రు. వాళ్ళందరూ మీ ముందు ఉన్నారా లేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీడియా అందరికీ రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధు యొక్క వివరాలు మొత్తం మీ యొక్క పాస్బుక్ వివరాలు, మీ యొక్క అకౌంట్ వివరాలు తీసుకొని 2,604 క్లస్టర్స్ లో వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి మీ లెక్క తీసుకొని మీ అకౌంట్ లో డబ్బులు వేయించి మీ అందరికి మెసేజ్ పంపించిండ్రు. వాస్తవమా కాదా? 2,604 మీ ఊర్లో పనిచేస్తున్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. 9,350 జూనియర్ పంచాయత్ సెక్రటరీలు మీ ఊర్లో పనిచేస్తున్నారు. ఇలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000 కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. 8 నోటిఫికేషన్ల ద్వారా 32,000 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే చేస్తారు. ఒక వరంగల్ జిల్లా నుంచి దరిదాపుగా ఉమ్మడి వరంగల్ దగ్గర నుంచి దరిదాపుగా 4,500 ఉద్యోగాలు వచ్చినాయి. మీరు మీ యొక్క పోలీస్ స్టేషన్ లో పోయి చూసిరండి. అక్కడున్న కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ, అటెండర్లు కానీ, రైటర్లు కానీ అందరు కొత్త వాళ్ళే. ఎవరు రిక్రూట్ చేశారు? 2014 తర్వాత ఈ ప్రభుత్వం 32,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసింది. వాస్తవం కాదా? గురుకులంలో చేశాం. అంతేకాదు మీ ఊర్లో ఉన్న కరెంట్ 24 గంటల కరెంట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? 9,000 మందిని డైరెక్ట్ గా కరెంట్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నాం. మీ ఊర్లో ఇంకా ముందు హెల్పర్ అని, లైన్మెన్ అని, లేకపోతే టెంపరీగా వైర్మెన్ అని, లేక ఆపరేటర్ అని మీ ఊర్లోనే తిరిగేవాళ్ళు. 6,000, 7,000, 8,000 ఉద్యోగం వచ్చేది. వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు పిలిచి 24,000 మందిని ఒకటే రోజు పర్మనెంట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇలా ఆర్టిజన్స్ పేరుగా పర్మనెంట్ చేసుకున్నాం. 20,000 నుంచి 30,000 జీతం వాళ్ళకి ఇస్తున్నాం. వాస్తవం కాదా? ఒక ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో 5,500 మందిని వాళ్ళందరూ కూడా టెంపరీ ఉన్నట్టు తీసేస్తే 1,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్టీసీకి ఇచ్చి 5,500 మంది డ్రైవర్లను, కండక్టర్లను 2014 తర్వాత రిక్రూట్ చేసుకున్నాం. ఇది వాస్తవం. సింగరేణిలో 13,500 కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. మొత్తంగా లెక్క చూసుకుంటే నేను ఇచ్చిన లెక్క ఒక్క తప్పైతే కూడా నేను చెప్పిన ఇంతకుముందే. నేను మళ్ళా చెప్తున్నా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 35,000 ఉద్యోగాలు ఇచ్చింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గురుకుల బోర్డు ద్వారా 3,500 ఉద్యోగాలు ఇచ్చినాం. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 9,350 ఇచ్చినాం. సింగరేణి ద్వారా 13,500 ఇచ్చినాం. ఆర్టీసీ ద్వారా 5,500 ఇచ్చినాం. కరెంట్ డిపార్ట్మెంట్ లో 9,000 డైరెక్ట్ గా, 24,000 పర్మనెంట్ చేసుకున్నాం. 1,31,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన వాస్తవం.
ఈ లెక్క ఒక్కటి తప్పైతే కూడా నేను పోటీ నుంచి నిర్వహించుకుంటానని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇచ్చిన తర్వాత మేము ఎప్పుడు చెప్పుకోలే, అవసరం రాలే. పంచాయతీ సెక్రటరీ నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంటాడు, ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చెప్పుకుంటాడు, వచ్చిన టీచర్ నాకు చెప్పుకుంటాడు, ఎస్ఐ నాకు చెప్పుకుంటాడు. ఉద్దేశంతో మేము ఎవరికి కూడా బాకాలు వదలే, డబ్బులు కొట్టలే, వచ్చింది వాళ్ళ అనుభవం ఉందని చెప్పి చెప్పుకున్నాం. ఇవాళ అవి తెలిసి కూడా కావాలని ఇద్దరు కొడదాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయండి? ప్రభుత్వంలో 1% ఉద్యోగాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నట్లయితే 1.5% ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ 4 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు మాత్రం ఉంటాయి. 1,30,000 చేసుకున్నాం. ఇంకొక 50,000 ఉద్యోగాలకి అన్ని ఖాళీలు ఐడెంటిఫై చేసినాం. వచ్చే నెల 2 నెలల్లో మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇది వాస్తవం. చాలా మంది అంటారు మా జీతభత్యాలు ఇంకా పెంచాలండి. ఎవరికి పెంచలేదండి ప్రభుత్వం? మన ఊర్లో ఉండే ఆశా వర్కర్లకు 1,500 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు చేసినాం. అంగన్వాడీ అక్కయ్యలకు 4,000 ఉంటే 7,000 చేసి ఇలా 10,000 చేసినాం. ఇలా హోమ్ గార్డ్స్ కి 9,000 రూపాయలు ఉంటే 21,000 రూపాయలు చేసినాం. జూనియర్ కాలేజ్ లెక్చరర్ కి 17,000 ఉంటే 37,000, డిగ్రీ వాళ్ళకు 20,000 ఉంటే 40,000, యూనివర్సిటీ వాళ్ళకు 30,000 ఉంటే 60,000 చేసినాం. మన ఊర్లో ఉండే గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి వాళ్లకు 2,000 నుండి 3,000 ఉంటే 8,500 చేసినాం. మన దగ్గర మున్సిపాలిటీలో 7,000, 8,000 వస్తే 13,000 నుంచి 15,000 చేసుకున్నాం. 3,24,000 మందికి 200, 250, 300% జీతాలు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. వాస్తవం కాదా? ఇలా అవుట్ సోర్సింగ్ అయినా, టెంపరీ అయినా, కాంట్రాక్ట్ అయినా, అవర్లీ బేస్డ్ అయినా, పార్ట్ టైం అయినా, అడాక్ అయినా రకరకాల ఉద్యోగాలకి ఈ మాత్రం కూడా జీతాలు 10 నెలలు కాకుండా 12 నెలలు ఇచ్చి జీతాలు పెంచి మళ్ళా జీతాలు పెంచడం కోసం ఇవాళ ఫైల్ మూవ్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు ప్రభుత్వ రంగం ఒకటే ఉండదు. ఇలా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. ఐటీ రంగంలో 2 లక్షలు ఇచ్చినాం. ప్రైవేట్ కొత్త కంపెనీలు పెట్టి దాని ద్వారా 14 లక్షలు ఇచ్చినాం. నిన్న ఒక టీవీ ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడిన తర్వాత కావాలని చెప్పేసి అంటారు, అమ్మా మీరు కొంచెం కూర్చోండి అమ్మా, లేకపోతే ఆయన వెనక కూర్చోండి, కొంచెం దయచేసి కూర్చోండి 2 నిమిషాలు కూర్చోండి. కుమార్ గారు చెప్పిన కదా నా వెనక కూర్చున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ లో 14,500 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఏమంటాడు? ఈ 14,500 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? ప్రైవేట్ సంస్థలు. ఎవరు తీసుకుని ఎవరికి వచ్చినాయి? మా పిల్లలకు వచ్చినాయి. ఇలా ప్రభుత్వానికి ఏ సంబంధం ఉన్నది? పలరాయుడు తల లెక్కలు వేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. వాస్తవమే. 2014 తర్వాత ఇయాటికి వందలాది ఐటీ కంపెనీలను ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఆకర్షించింది. భారతదేశంలో అత్యంత పెద్ద కంపెనీలు, ప్రపంచంలోనే పెద్దదైన గూగుల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ, అమెజాన్ కంపెనీ, ఒరాకిల్ కంపెనీ ఇవాళ హైదరాబాద్ నగరంలో వచ్చినాయి. ఒక్కసారి హైదరాబాద్ చుట్టుపక్కల మీరు పోయి చూడండి. నాటికి ఇవాటికి 70,000 కోట్ల ఎగుమతులు పెరిగినాయి. 2 లక్షల కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో, ఐటీ సర్వీసెస్ లో వచ్చినాయి. అంతేకాదు 14,500 కొత్త కంపెనీలు వచ్చినాయి. ఫార్మా రంగంలో, ఆటోమొబైల్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, నిర్మాణ రంగంలో కొత్త కంపెనీలు వచ్చినాయి. ఆ కొత్త కంపెనీల్లో మన పిల్లల కష్టంతోని, మన పిల్లల శ్రమతోని, మన పిల్లల మెరిట్ తోని, వాళ్ళ చదువుతోనే వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ప్రైవేట్ కంపెనీలు పెట్టింది ప్రైవేట్ వ్యక్తులు, ఆ ఉద్యోగాలు సంపాదించుకునే తెలంగాణ బిడ్డలు. కానీ ఆ కంపెనీలు రావడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం. వాళ్ళకి కావాల్సిన భూమి ఇచ్చినాం, వాళ్ళకి కావాల్సిన భద్రత ఇచ్చినాం, వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఇచ్చినాం, వాళ్ళకి కావాల్సిన 24 గంటల కరెంట్ ఇచ్చినాం, వాళ్ళకి కావాల్సిన పర్మిషన్లు. అంత ముందు 16 నెలలు తిరిగేటోళ్ళు 16 పర్మిషన్ల కోసం. ఇలా 16 పర్మిషన్లను 15 రోజుల్లో ఒక్కటే దగ్గర మొత్తం అన్ని ముద్రలు కొట్టి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. అందుకే మాకు కూడా వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి హక్కు ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగిన ప్రభుత్వంలో ఇస్తాం, ఉద్యోగ కల్పన చేస్తాం. అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంత చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ కల్పనలో కూడా ఖచ్చితంగా వీటన్నిటికీ 14,500 కంపెనీలకు మొత్తం టిఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చినాం.
వాటి భూమి ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, భద్రత ఇచ్చి, పర్మిషన్ ఇచ్చి వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పన చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదా అని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి ఇలా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చినా గ్రామ సీమల్లో కొద్దిగంత ఇవాళ అనేక పంటలు పడుతున్నాయి. అనేక మంది నిరుద్యోగ మిత్రులు ఒక ట్రాక్టర్ కొనుక్కుంటున్నారు, లేకపోతే దానికి కావాల్సిన ఇతర వరి కోత యంత్రాన్ని కొనుక్కుంటున్నారు, ఒక జేసీబీ కొనుక్కుంటున్నారు. దానికి కావాల్సిన సహాయం కొద్దిగా చేయాల్సినది. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఎప్పటికీ కూడా వెనుకబడ్డది దళితులు మాత్రమే. వాళ్ళ కోసం ఖచ్చితంగా సెపరేట్ గా కొంత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చారు. అది కూడా సరిపోవట్లేదు, ఇంకా పేదరికం అట్లానే ఉన్నది. కాబట్టి అలా ఎస్సీ ఉన్న నిరుద్యోగ యువత కోసం స్పెషల్ గా ఒకటి దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఈ ఫస్ట్ ఏప్రిల్ తర్వాత రాబోతుంది. ప్రతి ఊర్లో ఉన్న దళిత నిరుద్యోగ మిత్రులకు ఒక స్పెషల్ స్కీమ్ అనేది ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వచ్చే వాళ్లకు రాజన్న కోటాలో కొంత వస్తుంది. 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. 120 నియోజకవర్గాల్లో ఏదైతే వచ్చేదో వస్తుంది. అదనంగా కూడా నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఖచ్చితంగా కొట్లాడి స్టేషన్ గన్పురం నియోజకవర్గం 4 నియోజకవర్గం కూడా నేను అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని 2 సార్లు నన్ను ఆదుకున్నారు, వాళ్ళు ఆదరించారు. కాబట్టి నేను కూడా అడిషనల్ గా వాళ్ళు ఎన్ని చేస్తారో అన్నింటికి డబల్ గా నేను కూడా తీసుకొస్తానని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తూ చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, నన్ను 2014లో 15లో ఎన్నుకున్న తర్వాత ఈనాటి వరకు నా దగ్గరికి ఏ సమస్య నుంచి ఎవరు వచ్చినా కూడా అది వ్యక్తిగత సమస్య కానీ, సంఘ సమస్య కానీ, లేకపోతే యూనియన్ సమస్య కానీ, భూమి సమస్య కానీ, పోలీస్ సమస్య కానీ నాకు వీలైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేసిన. అధికారుల దగ్గర తీసుకోపోయినా, మంత్రుల దగ్గర తీసుకోపోయినా, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకోపోయి సమస్య సాధించినాం. చాలా మంది అడుగుతున్నారు, మరి ఇక్కడికి రాలేదు కదా ఎక్కువ అని. నాకు అనుకున్న సోదరులు అడగకపోవచ్చు, ఎందుకు ఇక్కడనే స్థానం ఉంది కాబట్టి. కానీ ఎక్కడి నుంచి ఎమ్మెల్సీ ఎక్కడికి పోతున్నారండి? ఇవాళ 6 పార్లమెంట్ నియోజకవర్గాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 185 మండలాలు, 40 మున్సిపాలిటీలు, 1 కోటి జనాభా, 1/3 వంతు తెలంగాణ రాష్ట్రం, 5 లక్షల ఓటర్లు. నేను ఎక్కడ తిరగలుగుతా చెప్పండి? నా దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే నేను పని చేయకపోతే, నేను రెస్పాన్స్ చేయకపోతే, నేను పని ఖచ్చితంగా ఇది అవుతుంది కాకపోతే నన్ను తప్పు పట్టవచ్చు. కాబట్టి వీలైనంత వరకు 6 సంవత్సరాల్లో నేను కౌన్సిల్లో ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాదు. 6 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను అబ్సెంట్ కాలేదు. వాళ్ళ యొక్క ప్రశ్నల్ని ప్రశ్న రూపంలో కానీ, అనుబంధ ప్రశ్న రూపంలో కానీ, లేక స్పెషల్ మెన్షన్ రూపంలో కానీ, పిటిషన్ రూపంలో కానీ రిప్రజెంట్ చేసిన, చర్చ రూపంలో మాట్లాడినా, థ్యాంక్స్ గివింగ్ లో కూడా మాట్లాడినా, ఆ చర్చని ప్రశ్నలాగా మిగించకుండా ఇలా ఆ ప్రశ్నకు పరిష్కారం ఏం తెలుసుకున్నా, ఆ పరిష్కార కేంద్రం దగ్గర తీసుకుపోయినా, ఆ కేంద్రాన్ని ఒప్పించి ఇలా పరిష్కారం అనేక వాటిని చూపించగలిగిన, ఆ యొక్క ప్రశ్నలకు పరిష్కారం ఏంటని తెలియని వాళ్ళందరూ కూడా నేను ప్రశ్నిస్తా అంటున్నారు. ప్రశ్నలుగా మిగిలిపోకూడదు. ప్రశ్నలకు పరిష్కారం తెలవాలి, అవగాహన చేసుకోవాలి, పరిష్కార కేంద్రం దగ్గర తీసుకోవాలి, పరిష్కరించబడాలి. నేను ఓన్లీ ప్రశ్నించే గొంతుగా మిగిలను, పరిష్కరించే గొంతుగా ఉంటానని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా నేను మీ తెలంగాణ, ఈ యొక్క తెలంగాణకు అడ్డాలైన ఈ స్టేషన్ గన్పూర్ యొక్క బిడ్డను. ఇదే గన్పూర్లోనే నేను కూడా చిన్నప్పుడు మీలాగా నేను కూడా తిరిగిన వాడిని, ఇక్కడ ఉన్న సమస్యలను తెలిసిన వాడిని. మీ సమస్యలు కూడా నాకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న మామూలు కుటుంబంలో పుట్టి ఉన్నామని తెలిసిన వాడిని. కాబట్టి మీ సమస్యల్ని మిగతా వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ కూడా అర్థం చేసుకునేవాడిని. ఆ అర్థం చేసుకున్న సమస్యల్ని పరిష్కరించేవాడిని. కాబట్టి ఏనాడైనా ఎప్పుడైనా మీరు, ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఎవడో వస్తే మా దగ్గర మీరు పోయి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా దగ్గరికి వస్తే ఎవరు కూడా నా స్టేషన్ గన్పూర్ అనగానే నాకు ఖచ్చితంగా నా వాళ్ళని చెప్పేసి ప్రేమ నాకు ఉంటుంది. కాబట్టి మీ బిడ్డగా ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తున్నా. 6 సంవత్సరాల్లో ఈ ప్రాంత సమస్యల కోసం, ఈ వర్గ సమస్యల కోసం, ఈ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యల కోసం, లేదా ఈ ఉద్యోగ సంఘాల యొక్క సమస్యల కోసం ఏ విధంగా కృషి చేసినో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా
అనేక విషయాలు వారు మంత్రులు చెప్తారు. అందుకనే సంక్షేమంలోకి పోలే, అభివృద్ధిలోకి పోలే, మిగతా విషయాలకు పోలే. ఒక్క వీటి మీద నేను క్లారిఫై చేయడానికి చెప్పాను. నేను చెప్పినే నిజమే అని చెప్పి మీకు అనిపిస్తే ఒకసారి వెరిఫై చేసుకొని మీ అందరూ కూడా మీ బిడ్డగా, మీ గన్పూర్ బిడ్డగా, ఎమ్మెల్సీగా మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ ప్రార్థిస్తూ వినమ్రంగా మరొకసారి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ. షోడ్షపల్లి గ్రామంలో పుట్టి మల్లికుదులలో ప్రైమరీ స్కూల్, హై స్కూల్ వరకు చదివి కాలేజీ చదువులు మొత్తం కూడా ఖమ్మంలో పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి డాక్టర్ కావాలన్న కోరికతో పిహెచ్డి డాక్టరేట్ పొంది మరి అంచెలంచెలుగా ఎదిగి అనేక విద్యాలయాలు స్థాపించి వేలాది మంది విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి చివరికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు అడురాజు యూనివర్సిటీ స్థాపకుడిగా ఎదిగిందంటే ఇంతింతై వటుడింతై ఎంత ఎత్తుకు ఎదిగిందనే దానికి చదువే ఆయుధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదిరి చూడకుండా తను వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళి ఈరోజు 34 నియోజకవర్గాల ప్రతినిధిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందు ఉన్నాడు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం. ఆఖరికి ఒక్క మాటలో చెప్పాలంటే పాలిచ్చే బర్రెకు పిడికడు గడ్డెక్కితే గుడ్డడు పాలిస్తుందంటారు. ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం అడగకుండానే అన్ని ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అడిగేదానికి ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చూడలేదు. అడగకుండానే మనం అడగలే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మనం అడగలే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మనం అడగలే రైతు బంధించుడు, మనం అడగలే రైతు పట్టేదారు పాస్ పుస్తకాలు ప్రక్షాళన జరిగింది, మనం అడగలే రైతు బీమా ఇచ్చిండు, మనం అడగలే 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది, మనం అడగలే 1000 కళ్ళాలు మన ఒక జనగాం జిల్లాకి ఇవ్వడం జరిగింది, మనం అడగలే ఈరోజు రైతు వేదికలు ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా ఇస్తూ ఇప్పటి వరకు అంతో ఇంతో చెప్పారు కదా, దాదాపు ఇప్పటి వరకు 1,31,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఇస్తే ప్రైవేట్ రంగ సంస్థల్లో 16 లక్షల మందికి ఈరోజు గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. ప్రైవేట్ రంగంలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు అనేక మంది అందులో పనిచేస్తూ ఉంటారు. స్వయంగా నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని 2 సార్లు వదిలేసిన. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేది కూడా కిరాయించనే ఉండేటోడు. ఈరోజు ప్రైవేట్ రంగం పోయినా ఉత్తర తెలంగాణ మొత్తంలో పెద్ద దవాఖాన పెట్టిన 100 లక్షలాది మంది ప్రజల్ని బాగు చేసిన జాతీయ స్థాయిలో మంచి డాక్టర్గా ఇలా మీ అందరి చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకునే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, పోటీ పరీక్షలలో అర్హత పొందే విధంగా కష్టపడి చదవాలి. నిరుద్యోగం అంటే 10వ తరగతి ఫెయిల్ అయినాడు నిరుద్యోగం అంటాడు, ఇంటర్ ఫెయిల్ అయితే నిరుద్యోగం అంటాడు, బిఏ పాస్ అయితే, ఎంఏ పాస్ అయితే, పిహెచ్డి చేస్తే, ఎంఫీ చేస్తే, బిఎస్సీ చేస్తే చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు అంటే 10% మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి. జనాభా 4 కోట్లు ఉంటే 4 లక్షల ఉద్యోగాలు అయితే డిగ్రీ పాస్ అయిన 30 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరికీ ప్రభుత్వం ఏ దేశం, ఏ ప్రపంచంలో కూడా ఎక్కడ ఇచ్చడానికి అవకాశం ఉండదు. స్వయం ప్రాతిపత్తి మన కాళ్ళ మీద మనం నిలబడే స్థాయికి వెళ్ళారా. ఆ రకంగానే ఈరోజు స్వయం ప్రాతిపత్తితో పైకి వెళ్ళి వేలాది మంది భవిష్యత్తుగా పళ్ళ రాజశేఖర రెడ్డి గారిని మనము మొదటి ప్రాధాన్యత అంటే ఒకటి పేరెక్కడుగా మనం అందరం కూడా మేధావులు. ఈరోజు ప్రతి గ్రామం నుండి మేధావులు అనే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ వచ్చారు. కాబట్టి నెంబర్ 1 ఒకటో ఓటు ఒకటిగా మొదటి ప్రాధాన్యత పేరును చూడాలి, ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మరి అనేక సందర్భాలలో మనకు వచ్చి అనేక కోట్ల రూపాయల నిధులను వెదజల్లి మళ్ళీ ఇప్పుడు వచ్చే ముందే చెప్పాడు, ఇప్పటికి ఇచ్చిన పని ఇంకా మొదలు పెట్టలేదు, తప్పకుండా మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. అవి ఇంటర్వ్యూలో కూడా మరి తప్పకుండా మొన్న వచ్చినప్పుడు 10 కోట్లు ఇచ్చాడు. నేను ముందే మాట్లాడిన మళ్ళీ 15 కోట్లు ఇవ్వాలన్నా తప్పకుండా మార్చి పనిచేస్తారని చెప్పేసి అనుకోవడం. మీరు అందరు తప్పకుండా ఉంటే మీ అభిమాన నాయకుడు నాకు మంచి మిత్రులు డాక్టర్ రాజయ్య గారికి, మన అభ్యర్థి
మీకు తెలిసి ఉండాలి, ఒక డైనమిక్ అభ్యర్థి దొరకడం మనం కాదు. ఆయన సబ్జెక్ట్ చూసినా ఇంతకంటే మంచి వ్యక్తి మనకు దొరకడం కూడా ఈ సందర్భంగా తెలియదు. అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎంపీ సోదరుడు దయాకర్ గారికి, మన ఇన్ఛార్జి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సమ్మారావు గారికి, మరో ఇన్ఛార్జి పోగుల ఆగల సంపత్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ రంగం ఇన్ఛార్జ్ మీరు ఇన్ఛార్జ్ రంగం కాదు సై కాదు నువ్వు జరగం. సుధీర్ గారు అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ గారికి, మన అదిత్య గాంధీనాయ్ గారికి, మరిపాక రవి, శ్రీమతి బేబీ శ్రీనివాసు, కందుల రేఖ, సుదర్శన్, శరత్ బాలరాజు, గట్టు రమేష్, వెంకటేశ్వర్లు, మహేందరు, రవీంద్రరావు, సంపత్, మల్లికార్జున్, ఇక్కడ వేదికను అలంకరించిన గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ నాయకులు, ఇక్కడికి వచ్చిన గ్రాడ్యుయేట్ సంబంధించిన యువతి యువకులకు, పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మిమ్మల్ని అందరినీ పల్లా రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాల గురించి చాలా చక్కగా చెప్పారు. మీరు వినటమే కాదు, వాదించే తత్వం మీ దగ్గర ఉండాలి. ఎవరైనా టిఆర్ఎస్ పార్టీని విమర్శించినా, కేసీఆర్ గారిని విమర్శించినా నిలదీసే పరిస్థితి మీకు రావాలి. చాలా మంది ఏమంటారంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండు, ఎక్కడిచ్చిండు అని అంటారు. మన పిచ్చోడా, 1,00,000 కాదురా, 1,20,000 ఇచ్చాం, 1,30,000 ఇచ్చాం, మళ్ళా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం అనేది కూడా చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, బీజేపీ పార్టీ విమర్శించినప్పుడు మధ్యలో బీజేపీ పార్టీలు బాగా విమర్శిస్తారు. మీరు కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చిండ్రా? మనకు దెబ్బ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయన్నీ దేనికి ఉపయోగిస్తారు? ప్రైవేట్ కంపెనీ, అదాని, అంబానీ. రేపు రైల్వే స్టేషన్ అదాని, విమాన స్టేషన్ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మన దయచేసి నేను ఒక్కటే చదువుకున్న యువకులుగా నిలదీయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఎట్లుండే, తెలంగాణ రాకముందు రైతు బతుకులు ఎట్లుండే. మీరు ఒకటే ఇక్కడ కనుపూరు, జఫర్గడ్డ, చెరుకూరు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు 7 గంటల కరెంట్ వస్తే మోటార్ కాపేది, స్టార్టర్ కాపేది, ట్రాన్స్ఫర్ ఆపేది, అందరూ రైతు బిడ్డలే. 2 ఎకరాల భూమికి పొలం ఎత్తే ఎకరం పడితే కష్టం, ఎకరం ఎండిపోయింది. ఈ రోజు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒకసారి రైతు బిడ్డకని రాదు. ఇలా దేవాల నీళ్ళు 9 వదిలిపెట్టిన 3 టీఎంసీలు అదనంగా 3,000 కోట్లు ఖర్చు పెట్టి దేవాల కాలు పూర్తి చేసి గలగల నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. వాస్తవానికి రైతు బంధు ఏ రాష్ట్రంలో ఇస్తాడా? ఇప్పుడు బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో అడగండి. ఒక్క రాష్ట్రంలో 24 గంటల కరెంట్, ఫ్రీ కరెంట్ ఇస్తాడా? రైతు బంధు ఇస్తాడా? కాళేశ్వరం తిరిగా, దేవాలయం తిరిగా నీళ్ళు ఇస్తాడా? ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. చదువుకున్న యువకుడు కాబట్టి మీకున్నది బాధ, మాకు ఉద్యోగాలు రాలేదనే బాధ ఉల్లలో వాస్తవం కాదంటలేదు.
ఆయనతో ఉద్యోగాలు ఇచ్చాము. మా దగ్గర తండలు ఉన్నది, ఒక పక్కన మా ఊరు పక్కన పడే తండ. అంతకుముందు గ్రాడ్యుయేట్లో ఒక్కడే ఉండేది ఆ తండ చదువుకున్నాం. ఇప్పుడు 50 మంది. మొన్న తండ్రులందరినీ తీసి కూర్చోబెట్టి మాట్లాడితే ఎలా ఉద్యోగాలు వచ్చినాయా అని అన్నారు. మీకు ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమైనా వచ్చాయంటే 2 కార్యదర్శులు వచ్చినాయి, 1 ఎస్ఐ వచ్చింది, 1 కానిస్టేబుల్ వచ్చిందన్నారు. వాళ్ళే ఒప్పుకుంటారు. 50 మందిలో 4 ఉద్యోగాలు వచ్చినాయి. అది కేసీఆర్ దయవల్ల వచ్చిందా? వాస్తవాలు మనం డిస్కషన్ రాబోయే కూడా అసలు కానీ రైతు బిడ్డగా మన నాయకులకు వ్యవసాయం చేసుకోవడానికి ఏ లాభం జరుగుతుంది అనేది ఒక్కసారి మీ నాయన ఇంత ఇబ్బంది పడ్డాడు గతంలో, ఇప్పుడు ఏ రూపంగా ఉంటాడు అనేది విశ్లేషణ చేసుకోవాలని నేను రైతు బిడ్డగా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇసుడు ముఖ్యమంత్రులు కూడా దొరకడం అదృష్టం కాదు. వేరే రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాలలో రైతు బంధు కదా, 24 గంటల కరెంట్ ఉన్నదా? ఇప్పుడు దొంగలు తీసుకొస్తారు బీజేపీ. అమ్మ ఆగాలే, ఇవాళ దొంగ బిల్లు తీసుకొస్తాను. దొంగ బిల్లు తీసుకొచ్చి రేపు రైతులకు గిట్టుబాటు ధర లేదట. కరెంటు మోటార్లకు మీటర్లు పెడతారట. కరెంటు బోర్డును ఏం చేస్తారు? ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేసిన తర్వాత మోటార్లకు మీటర్లు పెట్టాను. మీటర్లు పెడితే మన లెక్కేసినాం. నేను పల్లారెడ్డి గారు సీఎం దగ్గర కూర్చొని మనం 12 లక్షలు కడుతున్నాం రైతుల తరఫున కరెంటు మోటార్లకు బిల్లులు. ప్రతి సంవత్సరం 12 లక్షలు కడుతున్నాం. 12,000 కోట్లు, సారీ 12,000 కోట్లు కడుతున్నాం. 12,000 కోట్లు ఒక్కొక్క మోటార్కి ఎంత వస్తుందని అందాజ బిల్లు వేస్తే 90,000 నుంచి 1,00,000 రూపాయలు బిల్లు వస్తాయి. కేంద్రం బిల్లు తీసుకొచ్చిన తర్వాత 1,00,000 రూపాయల బిల్లు కడతామా? నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఇవాళ మనం కొన్ని ఇంకా చేయవలసి ఉంది. నేను కాదట్లేదు, కానీ నాకు శాస్త్ర గుర్తులతో ఒక సమానం పక్కాల చెప్పేది ఒక శాస్త్రం. రైతు బంధు పైసలు వచ్చినాయట. 2 ఎకరాల బిల్లు 10,000 వచ్చింది. అదే రైతు బంధు బిల్లు వచ్చింది. కేసీఆర్ చేసిందని చూసుకున్నాడు, పోయిండు, గల్పూర్కి వచ్చాడు, బ్యాంకు నుంచి ఇప్పించుకున్నాడు. వీడిపించుకొని ఎరువులు కొందామా, ఏం కొందాం, వ్యవసాయం కోసం ఆలోచిస్తాడు. ఎరువుల షాపు గోదావరుతున్నాడు. ఇతనే బయటకు వచ్చాక పైసలు కూడా కొట్టేసింది. ఆ 10,000తో పాటు ఇంకా 200 ఉంటాయి. ఎందుకైనా వచ్చిందని 200 తెలుసుకున్నా 10,200 దాని కూడా కొట్టేసింది. కొట్టేసిన తర్వాత అక్కడికి తిరిగిండు. ఆకలి కాబట్టి భోజనం లేదు, మొత్తం పైసలు లేదు. బస్సు ఎక్కామంటే పైసలు లేదు. తిరిగి ఆకలి అయితే ఇవ్వడానికి అన్నం పెట్ట బాగుందా అని కూడా మన పెద్ద మనిషి వచ్చి పొగ కదా అన్నాడు. కావాల్సిన పొగలు ఎరికేనే అన్నాడు. నాకు తెచ్చుకోవడం దొరుకుతారు. తీసుకెళ్ళిపోయి ఇంకా హోటల్ తిరిగి తినిపించాడు. బస్కి 100 రూపాయలు ఇచ్చి పోవాలా, నేను కూడా ఒక ఉపగ్రహం అన్నాడు. సంబరపడి 10,000 చెప్తాను, రూపాయలకి ఎక్కువ కూడా పెట్టాలి. నా పెద్ద మనిషి కలిసి మంచిగా భోజనం పెట్టిండే 100 రూపాయలు నాకు బస్కి ఇచ్చి నా ఇంటికి వచ్చిండే. దేవుడే వాడు, అసలు జేబొట్టించినోడే వాడు. బీజేపీ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంటున్నది. రైతు మీద ఇచ్చేవాళ్ళు మర్చిపోతారు, కరెంట్ ఇచ్చేవాళ్ళు మర్చిపోతాడు, మా శరీరం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మర్చిపోతాడు. వాస్తవం ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో రైతు మంది ఇస్తాడా? మన రాష్ట్రంలో ఏమైనా ఇస్తాడా? ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తాడా? బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఏమైనా ఇస్తారా? వాస్తవాలు ఆలోచించాలని సందర్భంగా తిట్టటోడు నాయన, నీది ఏ పార్టీ? ఈ రాష్ట్రంలో ఇవన్నీ ఇస్తారా? ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసే పథకాలు ఉన్నాయా? అది నిలదీయవలసిన బాధ్యత గ్రాడ్యుయేట్ యువకుల మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిలదీద్దామా? చెరుకూరులో ఎంతమంది వచ్చిన చేతి
చేతి ఇలా గ్రాడ్యుయేట్ ఎంతమంది చేతి జమగడ్డలో ఎంతమంది వచ్చారు ఎంతమంది ఇలా గ్రాడ్యుయేట్ ఎంతమంది చేతి జమగడ్డ తక్కువనే అప్పుడప్పుడు నా సంఘటనలో చెప్పుకుంటే వేస్ట్ అయిపోయింది గన్పూర్ మండలం గ్రాడ్యుయేట్ ఎంతమంది గ్రాడ్యుయేట్ ఎంతమంది అదో మళ్ళా మీరు గ్రాడ్యుయేట్ కదా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఊరుకు మీరు ఎవరైనా మన పార్టీకి వ్యతిరేకంగా వెళ్తాలని కన్వీన్స్ చేసే ఏర్పాటు చేయాలి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడను ఇలా తీసే ప్రయత్నం చేయాలి ఇలా తీయకపోతే అదే వాస్తవం అనుకుంటారు అంతేనా మన సభ్య ఒప్పుకుంటే అనుకుంటారు ఇక వాస్తవం అనుకుంటారు ఇలా తీయవలసిన బాధ్యత పల్లా రాజశేఖర్ మన అందరికి కలవాలంటే కష్టం 3 జిల్లాలు ఉన్నాయి మన జిల్లాలో మీకు తెలుసు రాజయ్య గారు తోడుగా ఉండి ఇవాళ రిజర్వాయర్ అని కాలువలని ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర రాజశేఖర్ గారు ఉండి అన్ని క్లియర్ చేస్తాడు ఇలా కనుపూర్కి ఎంతో కొంత నిధులు వస్తున్నాయంటే అది పల్లా రాజశేఖర్ గారు రాజయ్య గారు చెప్తే పల్లా రాజశేఖర్ గారు తీసుకుంటారు నేను మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వెనుక నేనున్నా మీ రాజయ్య గారు పల్లా రాజశేఖర్ గారికి నేను ఉంటా ఏ కష్టమైనా ఆదుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను పల్లా రాజశేఖర్ గారు చెప్తున్నా ఇక్కడ రేపు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ గన్పూర్ లోపల ఆ జంగం సంబంధించిన అక్కడ కోచింగ్ సెంటర్ పల్లా రాజశేఖర్ గారు ఏర్పాటు చేస్తారు 1000 మందికి ఉద్యోగాలు 40 రోజులు తిరిగి పెట్టి ఏర్పాటు చేస్తారు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి నేను ఇక్కడ ఒక రోజు మీకు భోజనాలు పెట్టి ప్రైవేట్ కంపెనీలో 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను ప్రణాళిక తయారు చేస్తా ధైర్యంగా మాట్లాడతారు అప్పుడు నేను ఆల్రెడీ పాలపుత్ర చేసిన మీరు చూసిన దాదాపు 2000 మందికి ప్రైవేట్ కంపెనీలో పెట్టించిన ఊరు కష్టపడ్డారు ఈస్ట్ తీస్తా ఇక్కడ 2 ఇన్ఛార్జ్ చేశాను సుధీర్ రెడ్డి గారికి ఒప్పుకుంటూ వచ్చినట్టు సమాధానం ఉపన్యాసం ఇస్తున్నట్టు ఒప్పుతారు నేను మీకు చెప్తున్నా చెరి 3 మండలాలు తీసుకోండి చెరి 3 మండలాలు తీసుకొని మీరు కంటిన్యూ తిరిగి ఊరుకు 50 మందిని మీరు సెలెక్ట్ చేయాలి మీరు ఈస్ట్ ఇవ్వండి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ అవకాశం ఇప్పిస్తారు మాట్లాడని అది మెరిట్ వస్తుంది ప్రైవేట్ కంపెనీలలో ఇప్పించే బాధ్యత నాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎందుకంటే అది నా డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేది కూడా నా డిపార్ట్మెంట్ ఇవన్నీ నా చేతుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించడానికి పెద్ద మెరిట్ అవసరం లేదు కొద్దిగా మీ సత్తా ఉంటే చాలు 15,000 ఎంత సత్తా లేకుండా 15,000 ఇస్తారు మంచి సత్తా ఉంటే ₹1,00,000 ఇస్తారు మొదలు 15,000 ఉద్యోగానికి చాలా మంది పోరు హైదరాబాద్ 15,000 ఇస్తారు 15,000 2 నెలలు 3 నెలలు మీ ప్రతిభ చూపెడితే ఇప్పుడు నా పాలకులకు ఒక్కొక్కరికి 1,00,000 2 లక్షలు 3 లక్షలు కూడా వస్తాయి మొదలు పోరాడు బడ్జెట్ తోలే దయచేసి మీరందరూ కూడా ఇది చెయ్యాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కష్టపడండి మంచి గెలుపు తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా రాజయ్య గారికి వీళ్ళందరూ ఉపన్యాసాలు ఉన్నాయి నేను గురిజాడ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ మన ఉపన్యాసం ఇవ్వాల్సిందని కూడా అన్ని వివరంగా చెప్పడం జరిగింది 600 ఊర్లలో ఒక సామెత ఉంటుంది పాలిచ్చే బర్రెకు పిడికడి గడ్డ ఎక్కువ వేస్తే బుడ్డెడు పాలు ఎక్కువ ఇస్తుందని అంటారు ఈరోజు ప్రశ్నిస్తే గొంతు బొంగురు పోతే తప్ప పై సొరిగేది లేదు ఈరోజు అక్కడో ఇక్కడో కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద
సిపిఐ సిపిఎం ఎక్కడ కూడా పార్టీలు లేవు. ఎక్కడ కూడా బల్పుడు వాపుడు చూసి బల్బు అనుకునే బీజేపీ మాత్రమే అక్కడిక్కడ కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద కొంత దిష్టి జరిగింది. దిష్టి జరిగినప్పుడు నొప్పులలో ఉప్పు వేస్తారు. సో అట్లా మనము ఉప్పు నుప్పు కావాలి, ఉప్పు మనమే కావాలి, నుప్పు మనమే కావాలి, దిష్టి పోవాలి. దానికి పట్టభద్రులందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు మరి వరాల మూటని పెద్దలు డాక్టర్ రాజయ్య గారు, మీ ప్రాంత వాసి ముఖ్యమంత్రి గారికి అతి ఎత్తి 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 సన్నిహితుడు, ఎప్పుడు శివుల గుయ్యా 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 గుయ్యా. నేను పోయినప్పుడల్లా ఆడ కూర్చుంటాడు. ఆలేరుకి నీళ్లు రావాలి, ధర్మసాగర్కి నీళ్లు రావాలని ఇట్లా చెప్తా ఉంటాడు గీత గీసి. అంటే మీ ప్రాంత సమస్యల మీద ఎప్పుడు ముఖ్యమంత్రికి తీసుకుపోయే నాయకుడు మీ అభిమాన నాయకుడు పల్లా రాజశేఖర రెడ్డి గారు, ఎంపీ సోదరుడు దయాకర్ గారు, జడిపి చైర్మన్ ఇక్కడ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు సాంబార్ సమ్మారావు గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ పెద్దలు తమ్ముడు జనగాం జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గారు, మార్కెట్ వైస్ చైర్మన్ రామ్ గోపాల్ రెడ్డి గారు, వేలేరు జడ్పీటీసీ సరిత గారు, జడ్పీటీసీ ధర్మసాగరం పిట్ట శ్రీలత గారు, వేలేరు ఎంపీ సమ్మిరెడ్డి గారు, ధర్మసాగర్ ఎంపీపీ కవిత గారు, మండల పార్టీ అధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు గారు, మండల పార్టీ అధ్యక్షుడు ధర్మసాగర్ కన్నా, కూడా డైరెక్టర్ యాదగిరి గారు ఊపుతాడు కదా, రైతు సమ్మేళన సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, చాలా మంది పేర్లు చెప్పాలని ఇబ్బంది అవుతుంది, రైస్ ఎంపీపీలు, సీనియర్ పార్టీ నాయకులు, గ్రాడ్యుయేట్ సంబంధించిన యువకులు, పెద్దలు, మహిళలు, ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులకు, ధర్మసాగరం వేలేరు నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. నేను అన్నిటికీ మళ్ళా జోలికి పోను, కానీ ఈ ఫ్యాన్ పని చేయాలి, ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్. నేను అన్నిటికి జోలికి పోను, కానీ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేలేరు ధర్మసాగర్ మండలం వాళ్ళు, మీరిక్కడ ఓటేయరని కాదు మీకు వచ్చింది. పల్లా రాజశేఖర రెడ్డి మీద మీ అభిమానం ఉన్నది, వ్యక్తిగతంగా కూడా మంచి పేరున్నది. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్లో మంచినీళ్ళకు కానీ దీనికి కానీ పోరాటం చేసే వ్యక్తి, పనులు చేసే వ్యక్తి. అసలు వ్యక్తిని గెలిపించినందుకు మీరు ఓట్లేస్తే కాదు, ధర్మసాగరం వేలేరు, నేను ఇక్కడ ఉన్న సర్పంచులందరినీ కోరుతున్నా, మీ యువకులందరినీ కూడా అసన్పర్తి మండలం, అనకొండ మండలం, టౌన్ల బూత్ వైజ్గా తిరిగి కాళ్ళు పట్టుకునైనా వాళ్ళను ఓట్లు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. మా పర్వతగిరి మండపంలో ఏం చేస్తారు, వర్తనపేట మండలంలో ఏం చేస్తారు ఎందుకని పాలకుర్తి నిలబడతాయి. ఊరు నుంచి ఒక 50 మంది బయలుదేరుతారు పొద్దునట్టు 5ంటికి లేచి పోయి పాలకుర్తంతా ఇంటింటి తిరిగి చుట్టాలు ఉన్నోళ్ళు, బంధువులు ఉన్నోళ్ళు, స్నేహితులు ఉన్నోళ్ళు ఎవరు చెప్తే తింటారో అని పోయి ఆడ కూర్చుంటారు ఇటు ముందట్టే. దయానికి ఓటేస్తే బాగుంటుందని చెప్పి ఒప్పించి బూత్ దాకా తీసుకుపోయి ఓటేయిస్తారు వర్ధనపేటోళ్ళు, పర్వతగిరోళ్ళు. మరి మీరేం చేస్తారు? ఇక రేపటి నుంచి మీ డ్యూటీ అది. ఇక్కడ మీరు ఓటేసుడు తర్వాత మీరు ఇట్లా స్నేహితులు, బంధువులు ఉన్న కాడల్లా ఈ 2 మండలాల గురించి మీరు అందరూ కూడా పోయి చేయించాలి. ఒక్క ఓటు ఇక్కడి నుంచి వేరే దిక్కు
పడకుంటే మీరు చూసుకోవాలి. మీరు చాలా విషయాలు ఉన్నారు, విషయాలు ఇన్ని కూడా మీరు వదిలిపెట్టద్దు. ఎవరైనా బీజేపీడో వేరే వాళ్ళు విమర్శించినప్పుడు నిలదీయాలి. నాకెందుకని మీరు వదిలిపెడితే వాడు ఇంకా ఉడతా ఉంటాడు. కూర్చో కూర్చో కూర్చో. ఈ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో రైతు బంధు వస్తుందారా? బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో ఉద్యోగాలు ఇచ్చినావురా? కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయిరా? ఉన్నాయే ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెప్తారు. రైల్వే, విమానాలు ఎవరికో ఇద్దరు అంబానీని కోరుకో కానీ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెప్తారు. ఉద్యోగాలని బీకెత్తారు. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతారా? మేము 1,30,000 ఉద్యోగాలు ఇప్పించినాం, మళ్ళా ఇస్తాం. కానీ ఇన్ని ఉద్యోగాలు మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో ఎక్కడైనా ఇచ్చిండ్రా? కేంద్రంలో ఇచ్చిండ్రా? ఇవన్నీ మేము నిలదీయాలి. దాన్ని ఏమంటుంది? యూట్యూబ్, ఫేస్బుక్ దాన్ని ఏమంటుంది? ఇంకా సోషల్ మీడియా ఇక వాళ్ళకి అదొక్కడే దొరికింది. తప్పుడు వార్తలు పెట్టి గెలుతా ఉంటుంది. ఇవన్నీ మీరు కూడా పెట్టాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాలెంజ్. మనం ఏదో తప్పుడు చెప్పవలసిన మంచి లేదు, అబద్ధాలు చెప్పవలసిన పని లేదు. రైతు మంది ఎక్కడన్నా ఏ రాష్ట్రాలను ఇస్తాడా? ఛాలెంజ్ చేస్తున్నాం. ఎకరాన 10,000 రైతులకు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్. గుండె మీద చేసుకొచ్చారు. ఉన్నదంతా రైతు బిడ్డలే. మీకు గ్రాడ్యుయేట్ చదవచ్చు, మీకు ఉద్యోగం రాలేదని కొంత బాధ ఉండొచ్చు, మీకు కాదంటలేదు. మా దగ్గరనే మా పరదీళ్ళు, మా తండల నేను మొన్న ఒకసారి కూసబెట్టి మాట్లాడినారు. 50 మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. నేను పల్లరాజశేఖర గారు పిలిచి మాట్లాడినాను. అంతకుముందు నేను పిలిచి మాట్లాడినప్పుడు ఒక్కడే ఉండేది గ్రాడ్యుయేట్. 50 మంది పిలిచి ఏం చెప్తా, నాకు ఉద్యోగాలు రాలేదు కాదు, మీరు చెప్పినట్టు చెప్తాం కానీ ఉద్యోగాలు రాలేదు. మరి ఎంతమందికి వచ్చినాయి ఈ మధ్యలో అంటే, ఒక ఎస్ఐ నౌకలు వచ్చింది, 2 కానిస్టేబుల్ వచ్చింది, 2 కార్యదర్శులు వచ్చింది సార్ అన్న. మరి వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలేదనే బాధ ఉన్నది. ఇచ్చినోడు పూర్తిగా ఇయ్యలేదనే బాధ ఉంటుంది. ఇయ్యనోని ఏమను. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మన తెలంగాణ గుర్తింపు వచ్చింది, రైతాంగానికి గుర్తింపు వచ్చింది. ఏందా నీళ్లు? ఇప్పుడు మీ నీళ్ల కోసం అయితే తాపత్రయ రాజయ్య గారు, పల్లరాజేశ్వర రెడ్డి గారు నన్ను సీఎంని నిద్రపోనిస్తలేదు. వారు లిఫ్ట్ పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి అని అన్ని కథలు చెప్తా ఉంటాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి లెక్కలు. సీఎం దగ్గర అదే లెక్కలు. నేను మిమ్మల్ని అందరినీ నీళ్ళ కాడ మేము ప్రతి చెరువు నింపుతాం, ప్రతి ఎకరం బారిచ్చే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలుసు. దాని మీద అంతే పెట్టు ఫుల్లున్నాయి వాటర్. ఇదారు దేవాలయ నీళ్లు మనకు సంవత్సరానికి 4 రోజులు వస్తే సంబరపడేది. 360 రోజులు వచ్చినట్టు ఎక్కువ పంపులు పెట్టిండు, ఎక్కువ మోటార్లు పెట్టిండు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేసిండో మీకు తెలుసు. కాళేశ్వరం చూసేదైతే ఎంత వరద తిరిగొస్తాను. నిన్న తీరాజ్పేట దగ్గర ఆ కారు పడితే నేను ఆడికి పోయినా. ఇక పోతాను ఆ కాలో ఏం స్పీడ్గా పోతాను. ఆ ఊరోళ్ళందరూ ఇదివరకు నన్ను లొల్లి పెట్టేది, దయనా నీళ్ళుదేవా అని ప్రతి ఒక్క ఆడామని అడిగేది. ఇప్పుడు అంటారు నీళ్ళు స్పీడ్గా పోతాను సార్, కొద్ది తగ్గేది. అంటే ఏ పరిస్థితి వచ్చిందో ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. నేను ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఉన్నాయి మన బాధలు. తెలంగాణ వచ్చిన తర్వాత చేయవలసిన బాధ్యత ఇంకా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో మనకు 1 సంవత్సరం, మీరు అందరూ కూడా వినాలి, 1 సంవత్సరం మనం వెనుకబడ్డాం కరోనా చేయబట్టి. అది మీ అందరూ తెలుసు. కరోనా చేయబట్టి ఆదాయం మొత్తం పోయింది. ప్రతి నెలకు 15,000 కోట్ల ఆదాయం వచ్చింది. మా జీతాలు బందేనే. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు జీతాలు వచ్చేటన్ని బంద్ చేశారు. జీతాలు 15,000 కోట్ల ఆదాయం వచ్చేది 300 కోట్లకు పడిపోయింది. పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు.
రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి లేదు. వేరే రాష్ట్రాల్లో మొత్తం బంద్ పెట్టింది కరోనా పేరు. కానీ మన ముఖ్యమంత్రి గారు పేదలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి, పెన్షన్ ఇవన్నీ కూడా ఆపకుండా అప్పు తీసుకొచ్చి మనకిచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకొని చదువుకున్న వాళ్ళకి లెక్కలు చెప్తే మీకు తెలుసు, ఆ పెన్షన్ లేకపోతే ముసలి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మీకు తెలుసు. ఆ నెల కొత్తందంటేనే కోడలు అత్తా బాగున్నావా అంటారు. ఆ 200 ఇచ్చినప్పుడు అత్తను పలకరిగాడు. ఇక 2000 వచ్చిన తర్వాత అత్త కాఫీ తాగుతావా, చాలా చేసుకున్నావా అంట అని కోడలు. వాస్తవాలు రైతు బంధు ఆపలే, రైతులకు నష్టం చేయొద్దని. నేను ఇవన్నీ విశ్లేషణ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు యువకులు కాబట్టి గ్రామాల్లో నిలదీయవలసిన బాధ్యత మీ అందరూ. మీరు నోరు చూసుకొని ఓటేస్తే అది లెక్కకు రాదు. తప్పుడు కూతలు కూస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. బీజేపీ పార్టీ వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నిలదీయాలి. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఏ రూపంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టున్నది, మీరేం చేస్తున్నారో మేమేం చేస్తున్నామో చూడాలి. నాకు నిన్న నిరంజన్ రెడ్డి ఒకటి నర్సంపేటలో చెప్పిండు సామెత. ఎనకట రోజులలో ఎవరన్నా ఆకలి ఇంటికి వస్తాడట, టైం తెలియదు, వచ్చే తెలియదు, ఎనకట ఫోన్లు లేవు, ఏం లేదు, వస్తానని టక్కున ఇంటికి చుట్టప్పుడు వచ్చాడు. ఆకలి అవుతాను. ఆకలి మొదలు తీర్చడానికి ఏం చేస్తుంటే పొయ్యి అంటి పెట్టి మొదలు గంజైన తయారు చేద్దాం. ఇక్కడ గంజాయి తయారు చేసి ఆ గంజి తయారు చేసి ఇచ్చి పాపం గంట సేపు నుంచి ఊది గంజి తయారు చేసింది. ఆ రోడ్లెంబడి పెట్టాడు, చుట్టపొడి వచ్చినా వాడు వచ్చి కూడా కూర్చున్నాడు, రోడ్లెంబడి తిరిగేటోడు వాడు. ఉట్టనే ఒట్టబోడు ఊళ్ళో. ఏం వచ్చినవా అంటే ఆకలి అవుతుంది, మా బంధువు అది వండుతాను, వంట గంజి చేస్తే చేస్తానంటున్నారు. వేడికి తీసుకొచ్చి టక్కునాడ పెట్టింది. అన్న ఊది తాగవే, కొద్దిగా వేడికున్నదని అన్నది. వీడేం చేసిండు, మంచిగా ఊది మనిషి మరి రుద్ది ఏదో సల్లార్లకి తాగించాడు. వాడు తాగింది, మిగిలింది కూడా వాడు తాగింది. వాడు వండి పెట్టినాను, గంజి తెచ్చినాను బట్టి, అన్నా నువ్వు చేయబట్టే నేను గంజి తాగిందని వీళ్ళు రుద్దుకుంటాను అంటే పాపం ఒంటోండిది పోయింది. ఆ వేడిగా చెమటలు తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టినాను మర్చిపోయి పక్కకుండి ఊదిలో పొగుడుతాను వాడు. ఇలా బీజేపీ వాళ్ళ పరిస్థితి, వాడు ఏం చెయ్యడు, చేసేతోని చెడగొడతాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. వాస్తవాలు మనం అందరం కూడా విచారించాలి. అబద్ధం చెప్తలేం. నిన్న కేసీఆర్ గారు ఛాలెంజ్ చేశాడు. దుబ్బాక గెలుచుతోటే హైదరాబాద్ లో మత ఘర్షణలు గుర్తించి గెలుచుకొని సీట్లు గెలుచుతో ఆగుతలేదు. వాళ్ళతో ఏం కాదు. ఇవాళ రైతులకు తీసుకొచ్చే బిల్లును చూస్తే ఘోరమైన బిల్లు అది. చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఏ బిల్లు అది. కరెంటు మీటర్లు పెడతారట, పెడదామా? ఆ బిల్లు ఏంటి బిల్లు? ఇప్పుడు 12,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ బోర్డు కడతారు. ఒక్కొక్కటి మీటర్ పెడితే 80,000 నుంచి ₹1,00,000 బిల్లు కట్టాలి సంవత్సరానికి. కడదామా? మరి ఆ బిల్లు అది మద్దతు ధర ఇయ్యరట. కేంద్రం బిల్లు తీసుకొచ్చింది, అయిపోయింది. ఎవరు ఆ కేసీఆర్ ఆపినా ఆపలేదు. రైతులు ఇప్పటికే 100 మంది రైతులు చచ్చిపోయారు. ఒక దొంగ బిల్లు తీసుకొస్తున్నది. నేను ఒక్కటే చెప్తున్నా, నాకు నిన్న మొన్న కొంతమంది రిటైర్ ఎంప్లాయీస్ వచ్చి నాకు కలిసి గెస్ట్ హౌస్ లో, సార్ కొద్దిగా కేసీఆర్ మీద మాకు కొద్దిగా కోపం వచ్చినా కానీ బీజేపీ ఉంటే నాశనం సార్, దాన్ని రానియకుంటారన్నా మీరు తల్లారాసేటి గెలిపిస్తా ఉంటారు. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎంప్లాయీస్ కూడా అంటారు మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు రిటైర్ ఎంప్లాయీస్ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా, బాధ ఉన్నా కానీ వాడు ఇక్కడ గెలిస్తే, బీజేపీకి గెలిస్తే ఏముంటాడు ఎరికైనా, జై గుజరాత్ అంటాడు. అంతేనా? తెలంగాణ గెలుస్తాడు వాడు. తెలంగాణకు వచ్చేది చూశారు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని ఇప్పుడు ఏం చేస్తాడు వాడు. మన డబ్బు అంత ఇచ్చినాం. మీ మడికొండలే పక్కన 130 ఎకరాలు ఇచ్చినాం. 30 ఎకరాలు అడిగిండు, 60 ఎకరాలు అడిగిండు. సర్పం ఉంటే 120 ఎకరాలు ఇప్పించినాక కోచ్ ఫ్యాక్టరీ కాదట, డబ్బాలు గడికే ఫ్యాక్టరీ ఇస్తాట. 3,000 కోట్లు తీసుకుపోయి 300 కోట్లది ఇస్తాడు.
ఎంత ఘోరమైందంటే ఒక్కటైనా మనకి ఇలా బడ్జెట్ ₹1 పెట్టారా? అదే గుజరాత్ పెట్టారు, అదే మహారాష్ట్రకు పెట్టారు, అదే తమిళనాడుకి పెట్టారు, వాళ్ళ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో పెట్టారు తప్ప మన దగ్గర పెట్టరు. ఒక్కటి మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు తాగిచ్చే 35,000 కోట్లతోటి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ పోసేదానికి ₹1 ఇయ్యలే, కాళేశ్వరంకి ఇయ్యలే, దేవాలయానికి ఇయ్యలే. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నేను దయచేసి చదువుకున్న యువకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మండలాలు మాకు తెలుసు. నా కాలేరు ధర్మసాగర్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాతోటి 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందరి పేర్లు ఎరికే, సర్పంచ్ ఎరికే, మీ వాళ్ళందరూ ఎరికే. దయాన్ని అంటే అందరికీ మీకు చనువు కూడా ఉన్నది. తప్పకుండా ఆలేరు ధర్మసాగరం వేలేరు ఈ 2 మండలాలను అన్ని తీర్ల డెవలప్మెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదృష్టంగా నాకు ముఖ్యమంత్రి గారు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చాడు. నేను 6 సార్లు 7 సార్లు గెలిచినా నన్ను అంతకుముందు పట్టించుకోలేదు. సమర్థుడు చేయగలుగుతాడని ఇచ్చాడు. మిమ్మల్ని కాపాడుకుంటాను. రాజశేఖర రెడ్డి గారు మన జిల్లా నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి. రాజయ్య గారికి అండగా ఉన్నాడు ఆయనకు హైదరాబాద్ లోపల ఏది పల్లా రాజశేఖర రెడ్డి కూర్చొనే రాజయ్యకి అన్ని పనులు చేసి పెడుతున్నాడు. నన్ను కూడా వదిలిపెట్టాడు రాజశేఖర రెడ్డి గారికి. మీకు తెలుసు, మెదడు తింటాడు. మా రూమ్ అంటే అంటే మీ గురించి మాట్లాడే వ్యక్తి మీరు కాపాడుకోవాలి. వాస్తవంగా నేను ఇక్కడికి నీ మండలాలకు ఎందుకని నేను తప్పించే ప్రయత్నం చేసిన. అన్నా నువ్వు రావాలని అని పట్టుబట్టి తీసుకొచ్చాడు. మీ సమస్యలు చెప్పి నాతో ఒప్పియాలనే ఉద్దేశంతో తీసుకొచ్చడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఓటేయాలని కాదు, ఓటు వేయించాలే. వ్యతిరేకంగా మాట్లాడుకొని నిలదీసే ఏర్పాటు మీరు తయారు కావాలి. కేసీఆర్ గారిని కానీ పల్లా రాజశేఖర రెడ్డి గారిని కానీ టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా మాట్లాడితే రా కూర్చొని మాట్లాడటం కూడా గుంజే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. గుంజంటే తగాద పెట్టుకోవద్దు, డిస్కషన్ చేద్దాం, మాట్లాడదాం, ఎవరు తప్పో తెలుసుకుందాం. దయచేసి సంఖ్యలతోటి మీరు తయారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డిగ్రీ కాలేజ్ విషయం కానీ రోడ్ల విషయంలో ఒకట కానీ మార్చి తర్వాత కొన్ని సీసీ రోడ్లు వస్తున్నాయి. ప్రతి ఒక్క సీసీ రోడ్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కేసీఆర్ గారు బర్త్డే రోజు 17వ తారీఖు నాడు అందరూ కూడా చెట్లు నాటాలి. ఆయనకు మన కారణంగా ఇయ్యాలి చెట్లు. గ్రామాల్లో కూడా మనం బాగా చేసుకున్నాం. వైకుంఠ రామాన్ని వచ్చినప్పుడు చూశాను, నర్సరీ చూశాను, డంపింగ్ చూశాను. నేను పల్లారెడ్డి గారు రాజయ్య గారు నాకు చెప్పారు, మా పంచాయతీలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేవన్నారు, తప్పకుండా ఇస్తారు. వేలేరుకు ఆఫీసు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లేవన్నారు, అవి కూడా మార్చిన మంజూరు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అన్ని ఫండ్స్ కూడా పెద్దపీట వేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మీ దగ్గర ఓటు కాకుండా వేరే మండలాలు వేరే ఏరియాలు తిరిగి ఓట్లు వేయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.